కాయగూరలు. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారా? ఈరోజు మా మిద్దె తోటలో కొన్ని హార్వెస్ట్ చేసుకుందామండి. అందులో కొన్ని టమాటాలు, బెండకాయలు, అలాగే నేను అసలు ఎక్స్పెక్టే చేయనటువంటి మా జామ చెట్టు నుంచి కొన్ని జామకాయలు కూడా ఉన్నాయండి. అవి చూద్దాం. ఇది నా 1.5 year మొక్క. అందరూ గ్రాఫిడ్ మొక్కలు పెట్టాలి అంటారు కదా, ఇది మాత్రం పడిమొలిచిన మొక్క అనమాట. నేను వేసానే కానీ చాలా బాధపడుతూ ఉన్నాను, 7 సంవత్సరాల వరకు కాపు రాదేమో అని. కానీ వేసిన 1.5 yearకే మీరు చూడండి ఎంత పెద్ద సైజు కాయలు వచ్చినాయో. ఇది చూడండి ఎంత బాగుంది, ఎంత పెద్ద సైజు. నిన్ననే ఒకటి రైప్ అయితే కోసేసాం కూడా. ఎంత స్వీట్గా ఉందో అసలు. అందరూ దీనికి వేరు పేర్లు అవి చెప్తూ ఉంటారు, ఇది ఆ జామ, ఇది ఈ జామ అని. కానీ నేనైతే చెప్పలేనండి, పడిమొలిచింది కాబట్టి. ఇదిగో చూడండి, ఇది చూడండి, ఇది ఎంత పెద్దదో. ఒక 2 daysలో అయిపోతుంది అనమాట. ముందు చూపించిన కాయ మాత్రం మీకు ఇప్పుడు కోసి చూపిస్తాను. ఇలా ఎంత పిందెలు ఉన్నాయో ఇవన్నీ చూడండి. పిందెలు ఇంకా పూత వస్తూనే ఉంది. ఇవన్నీ పిందెలు అన్నమాట. ఆ కొమ్మకి పిందెలు ఉన్నాయి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి. చూద్దాము. ఒక పింక్గా ఉందండి, తింటే చాలా సాఫ్ట్గా. నిన్న తిందామని చెప్తున్నాను కదా, ఎంత సాఫ్ట్గా ఉందో అసలు, చాలా బాగుంది. కానీ మేము తెలిసి కొనుక్కుంటే అది వేరు, కానీ తెలియకుండానే ఇంత మంచిగా వచ్చిందంటే రియల్లీ వెరీ హ్యాపీ అనమాట. ఎప్పటికప్పుడు కూరల్లోకి కోసేసుకోవడం వల్ల ఈరోజు హార్వెస్ట్ కొంచెం తక్కువే వచ్చినట్టుంది వీడియో కోసం. ఈ బెండకాయలు ప్రతిరోజు కొయ్యాల్సి వస్తుందండి, ఎందుకంటే ఒక్కరోజు వదిలితే ముద్దిపోతున్నాయి అన్నమాట. ఈ సైజులో కోసుకుంటేనే చాలా బాగుంటున్నాయి. అలానే మళ్ళీ ఈ చెట్టుకు ఉన్నాయి చూడండి. చూసారు కదండి ఇవాళ హార్వెస్ట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి గార్డెనింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.